తనకు పట్టిన గతే భవిష్యత్తులో మంత్రి గంగులకు పడుతుందంటూ మాజీ మంత్రి ఈటెల జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు తనపై తోడేళ్ల దాడులు చేస్తున్నారు, ఎన్నాడైనా ఎవరి విజయానికైనా సహకరించారా అంటూ సూటిగా ప్రశ్నించారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి సభ్యత సంస్కారం ఉండాలని హితవు పలికారు. ఓకేనా? 20 సంవత్సరాలు ఎక్కడ సభలు సమావేశాలు వేలాదిగా తరలిపోయి ఉద్యమాన్ని కాపాడుకున్న కడుపులో పెట్టుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం గొప్పతనం ఏంటంటే జెండాలు ఉన్నప్పటికీ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కక్షలకి విద్వేషాలకి తావులేని నియోజకవర్గం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మా దగ్గరికి ఎవరైతే ఇన్ఛార్జ్గా వస్తున్నారో ఒక్కనాడైనా మా ప్రజలకు ఏమైనా ఆపదలో సంపదలో ఆదుకున్న వాళ్ళ మీరు? ఒక్కనాడైనా ఒక సర్పంచ్ గెలుపులోనో ఒక ఎంపీటీసీ గెలుపులోనో ఓ జెడ్పీటీసీ ఎంపీపీ గెలుపులోనో మీరేమైనా సాయం చేసిన వాళ్ళ, గెలుపులో తోడ్పాటు అందించిన వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు వచ్చి గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టుగా నీకు స్కూల్ ఉంది, నువ్వు మాకు సహకరించకపోతే నీ స్కూల్ బంద్ చేస్తా, మూసేస్తా, నీ కాంట్రాక్ట్ ఉన్నాయి, నీ బిల్లులు రావు, సర్పంచ్లకి బిల్లులు రావాలి 4 నెలల నుంచి 5 నెలల నుంచి మీ బిల్లులు రా. గతంలో నేను హుజురాబాద్కు రావాలంటే మీరు మాతో ఉండాలి. చెప్పింది తప్ప ఆపదలున్న ఇచ్చి ఆదుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నేచర్ వాళ్ళ యొక్క కమిట్మెంట్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కార్యక్రమం తెలిసి కూడా మీరు ఈ పని చేయడం అనేది చిన్నని చెప్పి నిన్నే టీవీలో ఆత్మగౌరవం ఎవరు 6 సార్లు నేను గెలిచిన, నేను ఎట్లా గెలిచినో మా ప్రజలకు తెలుసు. ఈనాడు కూడా ప్రజాస్కారం లేదు ఈ నియోజకవర్గం. ఓకేనా?
ఇరవై సంవత్సరాలు